సో హాయ్ గైస్. ఇక్కడ మనము ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే, సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అవర్ సెల్ఫ్ అంటే వితౌట్ ఎనీ వన్ హెల్ప్, సో సొంతంగా మన ఓన్గా మనం నేర్చుకోవడానికి సేల్స్ ఫోర్స్లో ఫాలో అవ్వాల్సిన స్టెప్ బై స్టెప్ మెథడ్స్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఏంటి అంటే టాప్ 5 అది ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేసే ఛానల్స్ కూడా మనం అప్డేట్ చేస్తాము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే దిస్ ప్రాసెస్ ఈజ్ ఫర్ ఎవ్రీ డొమైన్. ఏ డొమైన్కైనా కానీ మనకి ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. సో దాంట్లో మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ వీ నీడ్ టు సెలెక్ట్ ద డొమైన్. డొమైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ ఏంటి, దానికి ఎలా సూట్ అవుతుంది, ఎలా అంటే ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ వరకు మీరు పెట్టి మేనేజ్ చేయగలుగుతారు. సో ఎలాంటి డొమైన్స్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి, అది ఈ మార్కెట్లో ఉన్న డొమైన్స్కి ఎన్ని సంవత్సరాలు పెడితే కాల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుని అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఓన్గా నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ రెఫరెన్స్ కింద మనము ఒక ఉడేమీలో ఏం చేయాలి, ఉడేమీలో 600-700 అవుతుంది. సో దాంట్లో కూడా ఏం చేయాలి, వాళ్ళలో మళ్ళీ ఏంటి అంటే ఒకటే డొమైన్ని చాలా మంది చెప్తా ఉంటారు. మొత్తం వెతికి రివ్యూస్ చూసి మనం కొన్ని డెమోస్ విని, సో అప్పుడు మనము కంపల్సరీ ఒకటైతే ఒక పర్సన్ దగ్గర ఒకటి ఏదైనా బై చేయండి కంపల్సరీ. ఎందుకంటే లాంగ్ టైంలో రెఫరెన్స్ కోసం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ ఉడేమీలో మీకు మాక్సిమం 700-600లోనే వచ్చేస్తుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఏ కోర్స్ అయినా కానీ 600-700 కంటే ఎక్కువ ఉండదు. కాకపోతే ఏంటి అంటే అది అప్డేటెడ్ అవుతున్నాడా లేదా, ఇది ఒకసారి ఆ రివ్యూస్ అవన్నీ చూసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలంటే జాబ్ డిస్క్రిప్షన్ని చూసుకోవాలి. కంపెనీస్ మీరు డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఎన్ని ఇయర్స్ పెట్టాలనుకుంటున్నాం డిసైడ్ అయిన తర్వాత దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు వాటన్నిటిని నోట్ చేసుకొని ఆ స్కిల్స్ అది ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఏ విధంగా నేర్చుకోవాలి ఏంటి అనేది మీరు ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఒక కోర్స్ కంటెంట్ లాగా మీరే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటి సొంతంగా మీకై మీరు నేర్చుకోవడానికి. ఓకే, సో సొంతంగా ఇలాగ ఏంటి అంటే ఏ డొమైన్ అయినా కానీ ఈ ప్రాసెస్లో వెళ్ళి కంపల్సరీ నేర్చుకోవచ్చు. తర్వాత ప్యారలల్గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కోర్స్ కంటెంట్ అయిపోయింది, తర్వాత ఒక ఉడేమీలో తీసుకున్నారు, ఒక డొమైన్ సెలెక్ట్ అయ్యారు. ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్స్ ఉడేమీలో తీసుకున్న తర్వాత కోర్స్ కంటెంట్ రెడీ చేసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే మీరు ప్రాసెస్లో స్టార్ట్ చేసినప్పుడే మీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలి. సోషల్ మీడియా అంటే నాట్ ఇన్ ఎంపీ అండ్ ఇన్స్టా, ఇన్ లింక్డ్ఇన్. ఓకే, విచ్ ఇస్ కంప్లీట్లీ హైలీ ప్రొఫెషనల్ నెట్వర్క్. సో ఇప్పుడు టాప్ కంపెనీ సిఇఓస్ కానీ, మిడ్ లెవెల్ కంపెనీ సిఇఓస్ కానీ, హెచ్ఆర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. వాటిలో మనం ఏంటి అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మనం బిల్డ్ చేసుకొని మనం ఎన్ని సంవత్సరాలు ఏంటి అనేది దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ మనం దీనికంటే మన సోషల్ మీడియాలో ఉండాలనుకుంటే లింక్డ్ఇన్లో ఉండి దాన్ని బట్టి మనం యాక్టివిటీస్ అనేది చేయాలి. ఓకే, సో ఇది తర్వాత స్టెప్, 4th స్టెప్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే కోర్స్ కంటెంట్ని, జాబ్ డిస్క్రిప్షన్ని చూసుకున్నాం, అన్ని కంపెనీస్లో కోర్స్ కంటెంట్ని చూసుకున్నాం. అండ్ ఉడేమీని రెఫరెన్స్గా పెట్టుకొని ఈ కోర్స్ కంటెంట్ రెఫరెన్స్ పెట్టుకొని ఉడేమీ చూస్తూ ఓకే ప్యారలల్గా దానికి సంబంధించిన ఒక టాపిక్ని మనకు వాళ్ళ దగ్గర అర్థం కాకపోతే వేరే చాలా కంటెంట్ ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఓపెన్ ఛానల్స్ చాలా ఉన్నాయి. సో వాటిని మీరు ఫాలో అవ్వాలి. సో వీటిని ఫాలో అవుతూ ప్యారలల్గా మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారంటే, అండ్ దీంతో పాటు ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, కమ్యూనిటీ ఉంటాయి సపరేట్. సో ప్రతి ఒక్క డొమైన్కి, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్కి కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీని మీరు ఫాలో అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఈ టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటే ఆ టెలిగ్రామ్ ఛానల్స్ని మీరు ఫాలో అవ్వాలి. అండ్ సపోర్ట్ ఛానల్స్ అని ఇలా డిఫరెంట్గా ఉంటాయి. వాటిని మీరు ఫాలో అయితే యూ విల్ గెట్ అప్డేట్స్ అండ్ యూ విల్ కేమ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కరెంట్లీ ఇన్ ద ఇండస్ట్రీ విచ్ కంప్లీట్లీ టు యువర్ డొమైన్. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళి ప్రాపర్గా మీరు జాబ్ క్రాక్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఐ టెల్ యూ టాప్ 5 సేల్స్ ఫోర్స్ సంబంధించిన కంటెంట్ ప్రొవైడ్ చేసేవి. సో దాంట్లో ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ డెవలపర్, సేల్స్ ఫోర్స్ హల్క్ అండ్ మై ట్యూటోరియల్ ర్యాక్, క్లౌడ్ ఫర్ గుడ్ అండ్ ఆల్సో సేల్స్ ఫోర్స్ వే, లెర్న్ సేల్స్ ఫోర్స్ సిపిక్యూ, ఇలా ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. నేను సేల్స్ ఫోర్స్ గురించి చెప్పాను, తర్వాత వేరే వాటి గురించి కూడా ఇంకా రీసెర్చ్ చేసి వెబ్సైట్స్ ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను. అండ్
ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఫాలో అయితే డెఫినెట్గా 100% మీ ఓన్గా తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ ఏంటి అంటే డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కొంతమంది సొంతంగా క్రాక్ చేసుకోగలుగుతారు, కొంతమంది చేసుకోలేకపోతారు. ఇఫ్ ఎట్ ఆల్ మీ అవ్వట్లేదు అంటే టైం అయితే వేస్ట్ చేయకుండా యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. అండ్ Azure DevOps కూడా వీఆర్ ప్లానింగ్ టు ఈ ప్రొఫైల్ మార్కెటింగ్ చేస్తున్నాము. Azure DevOps, AWS DevOps అండ్ సేల్స్ ఫోర్స్ అండ్ ఇంకా డెల్బూమి. ఓకే, సో వీటన్నిటికీ మనం కాల్స్, ఇది ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కానీ ప్రొఫైల్ మార్కెటింగ్ అని చేస్తూ ఉన్నాము. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ అవర్ టీమ్ ఫర్ ఎలిజిబిలిటీ criteria. Thank you. This is Raj signing off. CYC Private Limited, one-stop solution for all the oriented courses. Thank you.